కొన్ని కథల్లో పాత్రలకు ప్రాణం పోయడం కోసం కొంతమంది వీరులు పుట్టుకొస్తారు. అలా ఒక్కో కథ నుంచి ఒక్కో వీరుడు ఉద్భవిస్తాడు. కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక వీరుడు కోసం ఒక కథ పుట్టుకొచ్చింది. ఈ కథలో వీరుడు దుర్మార్గులను అణిచివేయడానికి పుట్టినవాడు కాదు, అధర్మాలు చేసే వారిని అంతం చేయడానికి వచ్చినవాడు కాదు, కండలు తిరిగిన గూండాలను హతమార్చడానికి వచ్చినవాడు కాదు. మరి మన కథలో వీరుడు ఈ ప్రపంచాన్నే ఒక పాఠశాలగా మార్చాలనుకునే గొప్ప ప్రేమికుడు. ఆ పరమశివుడు కంఠంలో విషం దాచినట్టు శత్రువుని కూడా సిద్ధశుద్ధితో ప్రేమించే అంత ప్రేమను తన కళ్ళల్లో దాచుకొని ఈ ప్రపంచానికి ప్రేమని పంచడానికి వచ్చాడు. తనకి ప్రాణం పోసిన అమ్మకే అమ్మలా మారి ప్రేమను పెంచిన వీరుడు. తన ప్రాణాలు తీయాలనుకునే శత్రువులకు కూడా 10 సార్లు ప్రాణభిక్ష పెట్టి మరీ ప్రేమని పెంచిన వీరుడు. ఒక్కోసారి ఎంత పెద్ద వీరుడైనా వీరమరణం పొందవలసిందే. ఎంతో శక్తి ఉన్న వీరుడైనా ఓటమి చూడవలసిందే. మరి మన వీరుడికి కూడా ఓటమి ఎదురయ్యింది. అయితే ఈ ప్రపంచానికే ప్రేమని పెంచడానికి పుట్టుకొచ్చిన వీరుడికే ప్రేమను పరిచయం చేసింది ఒక యువరాణి. ప్రేమను పెంచడానికి పుట్టిన వీరుడు కూడా ఆ యువరాణి ప్రేమకు గులామయ్యాడు. కొన్ని కథలలో వీరుడు ఓడిపోయినా సరే ఆ కథ వినడానికి చాలా అందంగా ఉంటుంది అని అనడానికి నా ఈ కథ ఒక ఉదాహరణ మిత్రమా. ఫ్రెండ్స్, రిషి గురించి రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే రిషి మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.